ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్. ఇక్కడైతే ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గిన్నె అంటే బాండి వేడెక్కాక ఆయిల్ పోయాలి, అప్పుడే కర్రీస్ మాడకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేసుకున్నాక కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అవి కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో 1/2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం కలుపుకోండి. తర్వాత ఇందులో మష్రూమ్స్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ మష్రూమ్స్ తెచ్చుకున్నానండి. ఇది సన్నగా మంచిగా కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. వాయిస్ కొంచెం బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం జలుబు దగ్గు ఉంది. సో అందుకే వాయిస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ మగ్గినాక మళ్ళీ కలిపేసుకోవాలి. నేను ముందు కరివేపాకు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కరివేపాకు తాలింపులో వేయడం కంటే ఇట్లా కూరగాయలు వేసిన తర్వాత వేస్తే వాటి ఫ్లేవర్ పీసెస్కి బాగా పడుతుందండి. అది కూడా వేరే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకున్నాక టమాటోస్ వేసుకోవాలి. ఒక 3 టమాటోస్ చేసుకున్నాను నేను. అంటే 2-3 టమాటోస్ మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. పైనుండి కొంచెం సాల్ట్, కొంచెం అంటే సరిపడా సాల్ట్, ఇందులో కారము 3 స్పూన్స్ ఆఫ్ కారం, అంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం, మీ స్పైస్ లెవెల్ని బట్టి. ఇందులోనే వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసాక నేను వెంటనే కలపనండి, కాసేపు మగ్గాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గాక కలుపుకోవాలి. మగ్గడం ఎందుకంటే టొమాటోస్ ఎక్కువ శాతం చూస్తున్నట్లయితే టొమాటోస్ ఎక్కువ మగ్గవండి వెంటనే కలిపేస్తే. కాసేపు అట్లా పైనుంచి మగ్గాక తర్వాత కలిపితే ఆ పొట్టు కానీ అందులో ఉండే గుజ్జు కానీ సపరేట్ అయిపోతాయి, అప్పుడు బాగా కుక్ అవుతున్నాయి. అండ్ మీరు కూడా ఇలానే చేసుకోండి, ఇది వర్క్ అవుతుంది. ఇవి టమాటోస్ మగ్గినాక ఇందులో వాటర్ పోసుకోవాలి. కొంచెం మీకు గ్రేవీ ఎంత కావాలో, అంటే లిక్విడ్ టైప్ కొంచెం థిక్నెస్లో ఉండాలా అలా చూసుకొని వాటర్ పోసుకోండి. ఈ వాటర్ అన్నీ బాగా మగ్గాక ఇందులో కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి అందరికీ. చూసారు కదా వేడి వేడి మష్రూమ్ కర్రీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తినవచ్చు.